బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నిన్నే ఏం చేస్తున్నారా? తపస్సుగా చేస్తున్నావా ఏంటి? నిద్రపోనోడి దగ్గరికి వచ్చేసి నిద్రపోతున్నావా అడిగినట్టు తపస్సు చేసిన నా దగ్గరికి వచ్చి తపస్సు చేస్తున్నావు అంటే తపస్సు చేస్తున్నాను. నువ్వు మరీ ఘోరంగా తపస్సు చేస్తున్నట్టురా. ఏ ఘోరంగా తపస్సు కాదు, ఘోర తపస్సు. నువ్వు ప్రపంచానికి తపస్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? బా ప్రపంచానికి అవసరమైతే ప్రపంచమే తపస్సు చేసుకుంటది కదా. ప్రపంచానికి కాదు అవసరం, నాకు అవసరం కాబట్టి నేను తపస్సు చేసుకుంటున్నాను. సర్లే ముందు నువ్వు దిగురా. దిగాల దిగు. బాబాయ్ ఎలాగుంది నా హైట్? బ్రహ్మాండంగా ఉన్నావురా హైట్లో. ఇప్పుడు అదే మన ఉప్పు డబ్బాలు ఉంటుంది చూడు, జీలకర్ర అంత పొడుగు ఉన్నావురా బాగానే. అంటే పోపులు ఉన్న జీలకర్రతో పోలిస్తున్నావు. అయినా అన్నీ నన్ను డామినేట్ చేసే డైలాగే చెప్తా బాబాయ్ నువ్వు మాత్రం. సర్లే దిగు దిగు. రే నువ్వు ఇంతకీ తపస్సు ఎందుకు చేస్తున్నావురా? ఎందుకంటావండి బాబాయ్, ఇప్పుడు నువ్వు రోజున చికెన్ బిర్యానీ వండుతావు, మటన్ బిర్యానీ వండుతావు, ప్రాన్స్ బిర్యానీ అంటావు, ఫిష్ బిర్యానీ అంటావు. ఇవే కాకన్నా మహారాష్ట్ర బిర్యానీ అంటావు, తమిళనాడు స్పెషల్ అంటావు, కన్నడ స్పెషల్ అంటావు. రోజు వండుతావు, నాకు పెట్టకుండా నువ్వు తింటున్నావు. ఇవన్నీ చూసి నా టంగ్ టెంప్ట్ అవ్వకన్నా కంట్రోల్ ఉండడానికి మాత్రమే తపస్సు చేస్తున్నాను బాబాయ్. ఓ చాలా మంచిదిరా, చేయి జాగ్రత్తగా చెయ్యరే. ఇంత కష్టపడి తపస్సు చేస్తున్నాడు. ఒరే తపస్సు మానీరా, వంట అయిపోయిన అంటే నేను ముద్దలు పెడతానని మాట మాత్రం అనవే. ఎలా పెడతాను రా? నువ్వు టంగ్ కంట్రోల్కి ఏమో తపస్సు చేస్తున్నావు, నేను మళ్ళీ నేను మొదలు పెట్టాను అనుకో నీ తపస్సు విఫలం అయిపోదు. నువ్వు జాగ్రత్తగా చేసుకో, అర్థమైందా? ఇక్కడ చైనా కుదరలేదనుకో హిమాలయాలకు వెళ్ళి చేసుకో. నువ్వు ఇచ్చిన జీతానికి ఇక్కడ కాకన్నా హిమాలయకి వెళ్ళి తపస్సు చేయాలా? వద్దు నాయన మాన్ బాబా. ఇప్పుడు ఏ వంట చేస్తున్నావు చెప్పు. ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట పండు మిర్చి నాటుకోడి గుడ్డు. సరే సామాన్లు తీసుకో. ఈ ఉడకబెట్టి పెట్టాను రా గుడ్లు. మనం వండే ముందు అవి ఒలుచుకోవాలి, పైన ఒక పొడి చేసుకోవాలి మనం. పాన్ తీసుకో. చిన్నది రోలు, చిన్న రోల్ అది కూడా ఇక్కడ పెట్టు. ఇప్పుడు ఇందులో మిరియాలు, అలాగే ధనియాలు, అలాగే జీలకర్ర దోరగా వేగలరా, మంచి వాసన వస్తుంది. వంట చేసినప్పుడు ఏమంటావు? మంచి వాసన రావాలంటావు, మంచి వంటలు చేస్తావు, అన్ని బాగా చేస్తావు. తిన్నప్పుడు మాత్రం నాకు పెట్టవు. అందుకే తపస్సు చేసుకోవాల్సి వస్తుంది నేను. అందుకే మరి కంట్రోల్లో ఉండాలి కదా నువ్వు, అందుకని నీకు పెట్టను. కంట్రోల్ ఉండడం కోసం. అబ్బా పోయి చిన్న మంట పెట్టి బాగా ఇందులో వేసాయి. కొంచెం ఉప్పు ఇందులో, కొంచెం ఇందులో కొంచెం పసుపు, అలాగే కారం కొంచెం. చాలు. ఇప్పుడు మనం ఈ నాటుకోడి గుడ్లు ఉల్చేద్దాం రా. అయిపోయినాయా? పాన్ పెడుతున్నాను పొయ్యి మీద, నూనె పోస్తున్నాను నేను. గుడ్లు వేపాలి, గుడ్లు వేసాయి. నూనెలు బాగా వేగి బంగారు రంగు వస్తుంది, అలా రావాలి. అప్పుడు దాకా వేపు. బంగారు కోడి పెట్టే గుడ్డు కాదు బాబాయ్, బంగారం కలర్ రావడానికి నాటుకోడి గుడ్డు ఇది. అందుకే హిమాలయాలు పొమ్మంటున్నాను నేను. చూడు వస్తుంది, చూడు అదిగో చూడు.
గుడ్ల మీద దంచం చూడు, ఆ పొడి జల్లాలి, గుడ్లకు పట్టాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం రా. ఇన్ని కూడా పక్కన పెట్టేయాలా? పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే పండుమిర్చి, పండు మిర్చి, ఇది ఉల్లిపాయ ముక్కలు, ఇది అల్లం, ఇది వెల్లుల్లి, చింతపండు, చింతపండు, ఇవి 5 కలిపి పేస్ట్ చేసి రావాలి. పేస్ట్ చేసుకురా. ఏయ్, ఆ పేస్ట్ చూసుకొని టెంప్ట్ అయ్యవు కనుక టెంప్ట్ అవ్వకో. ఏంటి బాబాయ్ నీ ఉద్దేశం? అంటే ఇప్పుడు అక్కడ కూర్చొని పేస్ట్ అంతా నాకుతానా? ఏమో నువ్వు ఏమైనా చేయొచ్చురా. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నువ్వు? అసలు నాకు అర్థం అవ్వట్లేదా బాబాయ్? అస్సలు ఉండలేము. కంట్రోల్. మళ్ళీ ఏమైందిరా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా అంటాడు బాబాయ్? ఇందా నువ్వు గుడ్లు వేపిసి నన్ను పేస్ట్ కి పంపించావా? అక్కడ పేస్ట్ రుబ్బుతుంటే ఆ స్మెల్ కోసం నా టంగ్ కంట్రోల్ ఉండాలని తపస్సు చేసుకుంటాను. మళ్ళీ నువ్వేం కంగారు పడి, నేను పంపుతాను కదండి నా హిమాలయాలకి, ప్రశాంతంగా చేసుకుంది. కానీ వంట చేద్దారా? హిమాలయకి పంపిస్తావా? ఒక గుడ్డు ఎత్తాను మాత్రం అనట్లే. పేస్ట్ ఏంటి బాబాయ్ నన్ను అనుమానిస్తాను ఏంటి నువ్వు? పేస్ట్ ఇలాగెలాగ అంటున్నా, అంటే తక్కువ వచ్చిందనా? ఉంటుందా అని చూస్తున్నాను రా. అలా చూస్తే పర్వాలేదు, పేస్ట్ కూడా అక్కడ కూర్చొని నాకేనేమో అనుకుంటున్నావేమనే. నేను వాడతాడు కాదనా? పండు మిర్చి పేస్ట్ నాకేనా అంటాడంటే బాబు. అగ్గిని తీసుకో బాబాయ్. పెట్టు, పొయ్యికి. ఆ పేస్ట్ లో ఉప్పే లేదు అంటే నాకే కదా, నాకే అంటే టేస్ట్ చూసాను, ఉప్పే లేదు అసలు. అలాంటి పనులు చేస్తామని ఏమేం లేదు. ఇప్పుడు నేను తినేసానా నాకేసానా అని ఎలా కౌరులు చెప్పు. నాకడం వేరే, రుచి చూడడం వేరే బాబాయ్. ఇలా రుబ్బుతుండగా అది పుసుక్కుని ఎగిరి నా నోటిపై పడిందే. అవును పని మనిషి నాకేనా? పడక్కలద్దు, పడకుండానే నాకుతో మొత్తం. నాకు తెలియదు నువ్వు ఎంత చదవో. హాయిలే. నూనె కాగింది కదరా, ఇప్పుడు పోపు వేద్దాం కూరకాయ. ఇందులో ఆవాలు, వెల్లుల్లిపాయ ముక్కలు, పసుపు, పచ్చిమిరకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేయరు. పేస్ట్లో కొంచెం వేసాం, కలుపు. ఇందులో పేస్ట్ వేసేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెడితే బాగా మొగ్గుద్ది. మొత్తిరా చూసావా నూనె ఎలాగొచ్చిందో? బాగా మగ్గించాలి, ఎందుకంటే పేస్ట్ అంతా పచ్చియే రుబ్బాం మనం, అందుకని అంతసేపు బాగా నూనెలో మగ్గించాలి. ఆ నూనె పైకి వచ్చేదాకా. ఆ గుడ్లు వేసే ముందు అది కడిగే శుభ్రంగా. మూసిపెట్టి గ్రేవీ అంతా కూడా బాగా ఉడకాలి. 5 నిమిషాలు ఉడికించి కూర రెడీ. సరే బాబాయ్. ఏం చేస్తున్నారా? టంగును కంట్రోల్ చేసుకుంటున్నాను బాబాయ్. గుడ్డు తిందామనా? మరి గుడ్డు ఎత్తావు నువ్వు? పేస్ట్ నాకేస్తావు కదా, అలాగే ఇది నాకేస్తావు కదా. ఇంత కష్టపడి తపస్సు చేస్తాను కదా, ఒక గుడ్డు చూసి నా చేతులు ఎడితే అయిపోద్ది కదా. మరి ఇంకెందుకు నువ్వు తపస్సు చేయటం? దేనికోసం తపస్సు చేస్తున్నావు? నువ్వు తిండి పెట్టట్లేదని అది కంట్రోల్లో ఉండాలనే. హిమాలయాలో కరెక్ట్ నీకు. హిమాలయాలు ఎందుకనే ఈ వంట అయిపోయినట్టు పూర్తి అయినట్టు. బాబాయ్ రెండో వంట ఏం చేస్తున్నావు? ఈరోజు బాబాయ్ హోటల్లో రెండో వంట కోడిగుడ్డు కడాయి పలావ్. బాబాయ్ వంట పూర్తి అంతా అయినా నేను తపస్సు చేసుకోలే, కానీ ఇప్పుడు నువ్వు పేరు చెప్పావు చూసావా, ఈ పేరు చెప్పుకుని అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకోవాలని ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆ పేరు అలా ఉంది మరే. ఎందుకని నీకు హిమాలయాలే కరెక్ట్ అంటున్నాను. సామాన్లు తీసుకో.
రోల్ తీసుకో. దగ్గర ఇందులో ముందు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, ఇది లవంగాలు, ఇది సాజీరా, కచ్చగా దంచు. ఇప్పుడు బాబాయ్ రైట్ కట్టి. ఇప్పుడు కట్టి. ఇప్పుడు కడాయి పలావ్కి ముందు ఆమ్లెట్లు వేసుకోవాలి. ఆమ్లెట్తో చేస్తాం అనమాట. ఉపయోగించు. ఇప్పుడు మనం ఆమ్లెట్ కళాయిలో వేస్తున్నాం. అవును. పలావ్ కూడా కళాయిలో వేస్తాం. ఇదే కడాయి పలావ్. కళాయిలో ఆమ్లెట్ ఎలా చేయాలో నీకు ఇదివరకు చెప్పాను, గుర్తుందా? ఏంటి ఎలా చేయాలి? నూనె ఎక్కువ పోసుకొని కళాయి బాగా వేడి చేసుకొని ఆ నూనె తీసేసి అప్పుడు వేసుకోవాలి. నూనె కాగనే ఇలాగా గుడ్లు ఇగో కొంచెం కుట్టింది లేచే. కుదరసా ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర. ఏం తెలుసా? అవే ఉల్లిపాయ కాడలే అంటారు కదా. ఉల్లి కొడకాళ్ళు, ఉల్లి పరక కూడా అంటారు. రేట్ కొంచెం కారం, కలుపు. ఇలాగా మూగుడు చూస్తాను. ముందు కలపాలి కదా, మూగుడంతా కలపద్దు. కొంచెం నూనె పోయి గట్టి తీసుకో. పోషన్లో కొంచెం ఒక గరిటి, ఒక ఆమ్లెట్. పెట్టే కళ పెట్టే నూనె పోయి. నువ్వు దంచే కదా ధర్మశాల. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్, ఇదిగో క్యారెట్, టమాటా ముక్కలు, కుదిపి, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం పసుపు, పుదీనా, రైస్ వేసి ఇదిగో బఠానీలు రా. అలాగే ఇదిగో ఉల్లికాడ ముక్కలు, కొద్ది కారం వేద్దాం రా. కలుపు. చూడు బాబాయ్, మూత కట్ట ఏమైనా పెట్టాలా? పెట్టాలా? కొంచెం మంట తగ్గించి, మంట చిన్నది ఉండాలి. ఇది అయ్యే లోపల ఆమ్లెట్లు వేసాం కదా, ఆమ్లెట్లు కట్ చేసుకోవాలి. ఇక్కడ గుడ్లు ఉన్నాయి, గుడ్లు కూడా ముక్కలు కింద చేసుకోవాలి. ఓహో, ఆమ్లెట్లు కూడా
4 ముక్కల కింద కట్ చేయరా. రెండా ఇలా 2 చేయి. ఇగో బాబాయ్. గుడ్డు కూడా కట్ చేయి. ఇందులో వేసేయి. ఆమ్లెట్లు 4 ముక్కలు చేసాం, గుడ్లు కూడా చక్రాల కింద కోసేసావు. అయిపోయినాయి కదా ఇక్కడ. సరే ఎక్కడ మూర్తి ఒకసారి పర్వాలేదు చూద్దాం. అయిపోయింది కదా. వేసి ఆమ్లెట్ ముక్కలు, ఈ గుడ్డు కట్ చేసిన ముక్కలు వేసి అందులో. సూపర్ బాబాయ్. ఇప్పుడు మాత్రం నేను తపస్సు చేయవలసిందే బాబాయ్. నేను ఇక్కడ ఉండలేను బాబాయ్ అస్సలు. నా నాలుగు నా మాట అయినట్లేదు అసలు. హిమాలయాలకు వెళ్ళిపోతావు అయితే? హిమాలయాలకు కాదు బాబాయ్, ఇక్కడ ఉన్నాం వెళ్ళిపోతాను అంటున్నావు కదరా. సరేలే బాబాయ్, కష్టపడి ఉండవు కదా, వడ్డించిన తర్వాత వెళ్తానులే. అవునా సరే. కోడిగుడ్డు, కడాయి పలావు, పండు మిర్చి, నాటు కోడిగుడ్డు ఆ 2 అయిపోయినాయిరా. గిన్నెలో తీసేద్దాం. సరే అది తీసుకో. ఇది తీద్దాం ముందు. దాని మీద కొత్తిమీర ముందు. ఇప్పుడు ఆ కడాయి పర్లా తీసేద్దాం. ఆ బౌల్ తీసుకో. ఇది పైన ఎగ్గ, దీనిపైన వేయించిన ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, అలాగే ఉల్లిపరకలు. 2 వంటలు అయిపోయి తీసేసాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇవన్నీ ఎలా చేసావో చెప్పాలి. నువ్వు చెప్తానని చెప్పనా? నేను చెప్పలేను బాబాయ్, నువ్వే చెప్పు. పండు మిర్చి, నాటు కోడిగుడ్డు ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక పాన్లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేయించుకుని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో నూనె పోసి వేడెక్కాక అందులో ఉడకబెట్టుకున్న నాటు కోడిగుడ్లు వేసి బంగారం రంగు వచ్చే వరకు వేయించుకుని వాటి మీద మనం ముందుగా దంచుకున్న మసాలా పొడి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పండు మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇవన్నిటిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నూనె పోసి వేడెక్కాక అందులో ఆవాలు, వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పండు మిరపకాయల పేస్ట్ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మనం ముందుగా ఉడకబెట్టి వేయించుకున్న నాటుకోడి గుడ్లు వేసి కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించుకుంటే పండు మిర్చి, నాటు కోడిగుడ్డు రెడీ. కోడిగుడ్డు కడాయి పలావ్ ఎలా చేసామంటే, ముందుగా రోట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, షాజీరా కచ్చా పచ్చాగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈ లోపు ఒక బేసిన్ తీసుకుని అందులో గుడ్లు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లికాడ ముక్కలు, కారం వేసి బాగా కలుపుకుని నూనె వేడి చేసుకున్న కడాయిలో ఆమ్లెట్స్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసి వేడెక్కాక దంచుకున్న గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, క్యారెట్, టమాటా ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి పసుపు, అలాగే పుదీనా, బాస్మతి అన్నం వేసి పైనుండి బఠానీ, ఉల్లికాడ ముక్కలు, కారం వేసి బాగా కలుపుకుని చిన్న మంటలో కాసేపు పెట్టి ముందుగా చేసుకున్న ఆమ్లెట్స్ ని, గుడ్లని కట్ చేసుకుని బాస్మతి అన్నం పై నుండి పరుచుకుని వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపరక చల్లుకుంటే కోడిగుడ్డు కడాయి పలావ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అర్జెంట్కి వెళ్ళి అక్కడ తపస్సు చేయి. నేను టెంప్ట్ అవ్వట్లేదురా, నేను టెంప్ట్ అవును. తపస్సు తిట్టమే అంటే అక్కడ తపస్సు చేసుకొని నేను మొత్తం 10 వేసుకున్నాను. నేను తింటాను, నువ్వు హిమాలయాలకు వెళ్ళాలి కదా, అదా తీసురా. ఎరా
హిమాలయాల్లోకి వెళ్తా ఉన్నాక అన్ని మర్చిపోతున్నావా? అదే ఆకు నీళ్ళు చల్లిపోడు అన్ని బిల్డప్ మర్చిపోయాను బాబాయ్. ఈరోజు తపస్సు చేసి చేసి అన్ని మర్చిపోయాను. టెంప్ట్ అయిపోతాను బాబాయ్ అట్లా చూసే. హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేస్తే ఇంకేమైపోతావో. చలికి అక్కడే ఉండిపోతాను ఇంకే. పెట్టు బాబాయ్ పండు మిర్చి నాటుకోడి గుడ్డు, కోడిగుడ్డు, కడాయి పలావ్, కమ్మగా బాగుంది. కంట్రోల్ 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 చెప్తున్నా కంట్రోల్ 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 కంట్రోల్. అకా నువ్వు అనుకుంటా. నీకెందుకు బాబాయ్, నువ్వు బాగానే తింటావు, పక్కన నిలబడి చూస్తాను కదా, మరి నేను కంట్రోల్ చేసుకోవాలి కదా. అవునా? కంట్రోల్ అవ్వట్లేదు బాబాయ్. నాలుగు గిలగిలగిలగా కొడుచుకుంటుంది, చేతులు ఏమాటి పరిగిలాడుతున్నాయి, నిన్ను చూస్తే భయం వేస్తుంది, ఏమి చేయలేని పరిస్థితి బాబాయ్ నాదే. బాబాయ్ పండు మిర్చి నాటుకోడి గుడ్డు ఎలాగుంది? చాలా బాగుందిరా. చాలా బాగుందా? కొంచెం కారంగా అద్భుతంగా ఉందా. కోడిగుడ్డు కళాయి పలావ్ అది ఎలాగుంది? ఇందాక చెప్పాను కదరా. చెప్పావా? పలావ్ అదిరిపోయింది రాని. ఒరే ఆ, ఇవన్నీ 6 గుడ్లు, ఇక్కడ 5 ఉన్నాయి, నీకు ఒకటి వేసానా? నేను వండిన గుడ్లు ఏడురా. 7 కాదు బాబాయ్, 6. నాకు తెలియదా వండినోడికి? నేను వండిన గుడ్లు 7. 7 కాదు బాబాయ్, 6 గుడ్లే. నీకు టెంప్టింగ్ ఎక్కువరా. నేను ఇటు ఇటు చూసుకున్నప్పుడు ఎప్పుడో గుడుక్కుని మింగే ఉంటాను. నువ్వు వండిన గుడ్లు 6. చూడు నా నోరు. నేను వండిన గుడ్లు 7. ఎక్కడికే? ఇంకెక్కడికే? ఇందాక నుంచి హిమాలయకి వెళ్ళరా అన్నావు కదా, హిమాలయకి వెళ్ళిపోతాన్నా. అయ్యో పొద్దున్న వచ్చాయి మర్చిపోకో.